ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఎటువంటి ఆహారం తీసుకోవాలి? మలబద్ధకంతో ఇబ్బందులు పడుతున్నవారు ఏం చేస్తే మంచిదంటారు? ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు చిన్న పిల్లలు అంటే పాలు తాగే పిల్లలు కూడా ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అటువంటిప్పుడు అమ్మమ్మ చిట్కాలని ఆ చిట్కాలు ఈ చిట్కాలు ఫాలో అవుతుంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో చిన్న పిల్లలు మిల్క్ తాగే పిల్లలకైతే మనం వాటర్ పట్టడానికి లేదు. అక్కడ మదర్ ఫుడ్తో చాలా కనెక్షన్ ఉంటుంది. మదర్ ఇంటేక్ ఆఫ్ వాటర్ ఎంత తీసుకుంటున్నారు, ఎప్పుడైతే జంక్ ఫుడ్ తిన్నారో ఆ నెక్స్ట్ డే రోజు ఎంత చెప్తున్నా కూడా పిల్లలు వాటర్ తాగరు. ఆ ఫుడ్ విషయంలో వాళ్ళు ఎక్కువ జంక్ ఫుడ్కే చెప్తే తాగరని చెప్పేసి వదిలేసే బదులు వాళ్ళకి ఈరోజు కీరాని కట్ చేసి నీళ్ళలో వేసి పుదీనా వేసి పంపిద్దాము ఈరోజు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైఫ్. మీ ఆరోగ్య నేస్తం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే చాలామంది న్యాచురల్ వేలో తమ ఆరోగ్యాన్ని భద్రపరచుకోవాలని చూస్తూ ఉంటారు. సహజ సిద్ధంగా దొరికే వాటితో న్యాచురల్గా మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం. మరి ఈ వీడియో అలాంటి వారికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఈరోజు మనతో పాటు న్యాచురోపతి అండ్ యోగా డాక్టర్ అయినటువంటి డాక్టర్ షగుఫ్తా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం న్యాచురల్ వేలో ఎలా ట్రీట్మెంట్స్ మనకు మనమే చేసుకుని మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలి. నమస్కారం అండి డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఈ రోజుల్లో చాలామంది మలబద్ధకంతో బాధపడుతుంటారు. అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా దీన్ని ఫేస్ చేస్తున్నటువంటి ప్రధాన సమస్య అనే చెప్పుకోవాలి. ఎటువంటి ఆహారం తీసుకోవాలి? ఈ మలబద్ధకంతో ఇబ్బందులు పడుతున్నవారు ఏం చేస్తే మంచిదంటారు? ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. ఈ మధ్య కాలంలో మా దగ్గరకు వచ్చే కేసెస్లో కూడా చిన్నపిల్లలు ఎక్కువ మంది వస్తున్నారు. అది కూడా చిన్నపిల్లల్లో మా పిల్లోడు 1 వీక్ అయింది మోషన్కి వెళ్ళి, 10 days అయింది మోషన్కి వెళ్ళి అని చెప్పేసి. సో ఎప్పుడైతే కాన్స్టిపేషన్ ఇష్యూ అనేది మనం పెద్ద గమనించాము, ఎప్పుడైతే ఫేస్ పాడవుతుందో, స్కిన్ పాడవుతుందో, మన హెయిర్ పాడవుతుందో, అప్పుడు మనం ఏం చేస్తాము, మనం ఆ పిల్లల్ని అడుగుతాం రెగ్యులర్గా మోషన్కి వెళ్తున్నారా లేదా. సో ఇలాంటి కేసెస్ రెగ్యులర్గా వస్తున్నాయి మా దగ్గరికి. బికాజ్ ఫుడ్ కరెక్ట్ ఇంటేక్ లేదు, వాటర్ ఇంటేక్ కరెక్ట్గా లేదు, అండ్ ఓన్లీ ఇది కనెక్టెడ్ టు స్లీప్ కూడా ఉంటుంది అనమాట. మనం లేట్గా పడుకొని లేట్గా లేచామనుకోండి, సో మల విసర్జన అనేది ఎర్లీ మార్నింగ్ ఎందుకు పెట్టాం, మార్నింగ్ లేచిన వెంటనే గంట కొట్టినట్టు మొత్తం నీట్గా ఫ్లష్ అయిపోవాలి మోషన్. ఇప్పుడు హరీబరిగా లెగడం, స్కూల్కి టైం అయిపోతుందని పిల్లలు, ఆఫీస్కి టైం అయిపోతుందని చెప్పి పెద్దవాళ్ళు ఫాస్ట్గా లేచి పోస్ట్పోన్మెంట్, ఈ మోషన్ రేపు వెళ్దాంలే, ఈవినింగ్ వెళ్దాంలే, ఆ పోస్ట్పోన్మెంట్ కాస్త ఏమవుతుంది, ఆ రెగ్యులర్ కాని మోషన్ ఏదైతే ఉందో అది కాస్త ఇర్రెగ్యులర్ మనకు మనం చేతులారా చేసుకొని ఒకరోజు క్రానిక్ కాన్స్టిపేషన్ వస్తుంది. ఈ క్రానిక్ కాన్స్టిపేషన్ కాస్త పైల్స్ కింద, ఫిస్టులా కింద, రకరకాల డిసీజెస్ కింద కన్వర్ట్ అవుతాయి. ఇది ఎప్పుడైతే మనం నెగ్లెక్ట్ చేస్తామో ఇట్ లీడ్స్ టు కొలైన్ క్యాన్సర్స్ వరకు కూడా వెళ్తుంటాయి అన్నమాట. సో కాబట్టి నేను మలబద్ధకం అనేది స్పెషల్లీ మన చేతులారా మనం చేసుకుంటున్న సమస్య. అండ్ దాంట్లో 70% అయితే ఫుడ్ ఇంటే కరెక్ట్ లేదండి. అది పిల్లల్లో కానివ్వండి, పెద్దవాళ్ళలో కానివ్వండి. ఫైబర్ ఫుడ్ తక్కువ. పిల్లలకి నచ్చిన ఫుడ్ అంటే ఏముంటుంది, ఆల్మోస్ట్ జంక్ ఫుడ్డే. మనం కూడా నచ్చిన ఫుడ్ పెట్టడానికి ఇష్టపడతాం. సో కాబట్టి ఎవరికైతే మలబద్ధక సమస్య ఉంటుందో వాళ్ళలో మాత్రం పర్ డే మనము వాటర్ ఇంటేక్ ఎంత తీసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను స్పెషల్లీ ఈ కాన్స్టిపేషన్ అనే కాదు, హెల్త్ పరంగా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నా దగ్గరికి ఇంటేక్ ఆఫ్ వాటర్ ఇలా తీసుకోండి అంటుంటాను. కొంతమంది లేచిన వెంటనే 1 లీటర్ వాటర్ తాగేస్తారు. ఆ 1 లీటర్ వాటర్ తాగి ఇటు అటు వాక్ చేసుకొని మోషన్కి వెళ్ళిపోతారు. ఇది ఒక ఎడిక్షన్. ఆ రోజు మోషన్ అయిపోతుంది, నెక్స్ట్ డే రోజు ఒకవేళ వాటర్ తాగలేదు అనుకోని మోషన్కి వెళ్ళరు. సో ఇలా ఎడిక్షన్స్ పెట్టుకోకుండా, సో మార్నింగ్ లేచినప్పటి నుంచి 11 గంటల వరకు డివైడ్ చేసుకుని 1 లీటర్ వాటర్ తాగాలి. సో 11 నుంచి 2 గంటల వరకు 1 లీటర్ తాగాలి. 2 నుంచి 4 గంటల వరకు ఒక 1 లీటర్, 4 to 7 1 లీటర్. ఎలాగో మనం తీసుకుంటున్న ఆహారంలో ఫైబర్లో వాటర్ ఎలాగో ఉంటుంది కాబట్టి అక్కడ మనం 400 to 1 లీటర్ వరకు కవర్ చేయొచ్చు. అలాగా ఒక్కొక్క బాడీకి ఒక తత్వం కలిగి ఉంటుంది కాబట్టి ఒక 4.5 లీటర్ నుంచి 5 లీటర్ వరకు ప్రతి ఒక్కరు కంపల్సరీ తాగాలి. ఇప్పుడు చిన్న పిల్లలు అంటే పాలు తాగే పిల్లలు కూడా ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అటువంటిప్పుడు అమ్మమ్మ చిట్కాలని ఆ చిట్కాలు ఈ చిట్కాలు ఫాలో అవుతుంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? డిఫరెంట్. మరి ఆ పిల్లలకి కూడా వాటర్ పట్టచ్చా? సో చిన్న పిల్లలు మిల్క్ తాగే పిల్లలకైతే మనం వాటర్ పట్టడానికి లేదు. అక్కడ మదర్ ఫుడ్తో చాలా కనెక్షన్ ఉంటుంది. మదర్ ఇంటేక్ ఆఫ్ వాటర్ ఎంత తీసుకుంటున్నారు, మదర్ ఫైబర్ ఎంత తీసుకుంటున్నారు. ఎప్పుడైనా మా పాలిచ్చే మదర్ ఎప్పుడైతే జంక్ ఫుడ్ తిన్నారో ఆ నెక్స్ట్ డే రోజు పిల్లడు సఫర్ అవుతాడు మోషన్తో. ఆ రోజు మంచిగా ఆకుకూరలు తిని ఫైబర్ ఫుడ్ ఎక్కువ తిని, సో ఫ్రూట్స్, జామకాయల్లో అమృతం అండి జామకాయ అయితే. ఎవరికైతే క్రానిక్ కాన్స్టిపేషన్, అది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ఎందుకంటే ఈవెన్ దో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళలో కానీ 60 దాటిన వాళ్ళలో అయితే కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో 70 to 80% వాళ్ళు సఫర్ అవుతున్నారు. సో ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎవరికున్నా జామకాయ అయితే మస్ట్ అండ్ షుడ్గా తీసుకోవాలి.
జామకాయ పెద్దవాళ్ళలో పళ్ళు ఉండవు, మేము కొరకలేము అంటుంటారు. అలాంటి వాళ్ళలో కొంచెం పండిన పండిన జామ కాయ. పళ్ళు. సో వాళ్ళలో ఇంకొక బెస్ట్ థింగ్ ఉంది. సో గోరు చిక్కుడుకాయ అంటారు, ఐడియా ఉందా? అవునండి. మోర్ కంటెంట్ ఆఫ్ ఫైబర్. సో నేను గోరు చిక్కుడుకాయ ఎవరికైనా క్రానిక్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే అసలు తెప్పించి, అది ఎప్పుడన్నా సరే మనము ఒక 4-5 కాయలను జస్ట్ క్రష్ చేసి నీళ్ళలో వేసి కొద్ది వాము వేసి లైట్గా మరీచుకొని తాగమంటుంటాను మార్నింగ్. తాగిన హాఫ్ అన్ అవర్ కల్లా మొత్తం ఫ్లష్ అయిపోతుంది మోషన్. అబ్బా, చాలా మంచి చిట్కా అండి ఇది. గోరు చిక్కుడుగాయలని ఒక 4 తెచ్చుకొని లైట్గా క్రష్ చేయాలి, Crush మరీ చేయాలి, మిక్సీ చితక్ పట్టేది. కొట్టుకోవాలి. క్రష్ చేసి పావు స్పూన్ అంతా వాము, ఒక 250 ml వాటర్లో వేసి లైట్గా మరిగించి మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ ఈ వాటర్ తాగాలి. ఓకే, చిన్నపిల్లలు కూడా చిన్నపిల్లలు కూడా, మనం చిన్నపిల్లలు అంటే ఇప్పుడు అదే కొంచెం ఫుడ్ కొద్దిగా తీసుకునే ఫుడ్ ఇంటేక్ తీసుకునే పిల్లల్లో 1 or 2 గోరు చిక్కళ్ళు, ఎందుకంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో గోరు చిక్కళ్ళు రెగ్యులర్గా తీసుకునే వాళ్ళలో మోషన్ అనేది ఫ్లష్ అవుతుంది. సో కొంతమందిలో వాతం ఎక్కువ ఉంటుంది. సో అలాంటి వాతం ఉండి అందరి బాడీకి ఇదే సెట్ అవుతుందని కూడా కాదు. కొంతమంది మనము వాతం ఎక్కువ ఉండే వాళ్ళలో గోరు చిక్కుడుకాయ కూర రూపంలో తీసుకున్నా, ఇలా వాటర్ రూపంలో తీసుకున్నా కోల్డ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా మంచిదే. కోల్డ్ లాగా అయింది అనుకోండి, లోపలంతా వేడి క్రియేట్ అయ్యి ఆ ఫ్లమ్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో కొంతమందికి నేను చాలా వరకు గోరు చిక్కుడుకాయ తీసుకోండి ఇలా అంటుంటే 4 రోజులు తీసుకుంటే మోషన్ బాగా అవుతుంది, కానీ కోల్డ్ అయిందని ఆపేస్తుంటారు. సో కోల్డ్ అవ్వడానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. లోపల ఉన్న ఫ్లమ్ ఉంది కదా, ఆ ఫ్లమ్ మనకి ఓవర్ హీట్ రూపంలో బయటకు వచ్చేస్తుంది, ఎలిమినేట్ అవుతుంది. సో అలాంటి కండిషన్లో కోల్డ్ అయినా కూడా 1-2 days ఉంటుంది. లోపల ఉన్న చెత్తంతా నోస్ ద్వారా కానీ ఏదో ఒక రూపంలో వెళ్ళిపోతుంది. సో అలా అయినా కంటిన్యూ చేసుకోవచ్చు. సో నేను చెప్పాను కదా, వాతం ఉండే బాడీస్లో కొంతమందిలో గోరు చిక్కడికాయ పడలేదనుకోండి, ఫ్రూట్లో తీసుకుంటే మన ఖచ్చితంగా జామకాయ తీసుకోవచ్చు, మస్క్ మిలన్ ఫ్రూట్ తీసుకోవచ్చు. ఇంకా బెస్ట్గా కాన్స్టిపేషన్కి పనిచేసేది మునగాకు. సో ఎందుకు ఇన్ని ఆప్షన్స్ చెప్తున్నామంటే, సో ఇన్ని ఆప్షన్స్లో వాళ్ళకి అందుబాటులో చేసుకుంటారు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు వీడియో చూస్తుంటారు, ఇది దొరకలేదు, సో దాన్ని పోస్ట్ పోన్, మోషన్ ఎలా పోస్ట్ పోన్ చేస్తున్నారో ఏదైనా రెమెడీ చూసినా కూడా ఏదో ఒక కారణం. ఆ కారణం లేకుండా నేను 4-5 చిట్కాలు చెప్పేస్తుంటాను. వెరీ గుడ్. ఈ 4-5 చిట్కాలు కూడా సో యాజ్ ఎ డాక్టర్గా ఎంతో మందికి మేము సో ప్రాక్టికల్గా, సో ఇది దొరకకపోతే ఇది దొరకకపోతే ఇది వాళ్ళ ఆప్షన్స్ అడుగుతుంటారు. అవును. సో మునగాకు దొరికితే మాత్రం అద్భుతంగా పనిచేస్తుంది కాన్స్టిపేషన్. ఈవెన్ పైల్స్ హిస్టరీ ఉన్నా కూడా మునగాకు తెప్పిస్తే పౌడర్ చేసేసుకోవచ్చు, లేదంటే మునగాకు నీళ్ళలో వేసుకొని మరిగించుకొని తాగొచ్చు. తాగినా కూడా ఇది నైట్ టైమ్స్ చేయాలి. మునగాకు అయితే నైట్ టైం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు కాన్స్టిపేషన్ ఇష్యూ ఉండే వాళ్ళలో ఫేస్లో చిన్నపిల్లల్లో పింపుల్స్ రావడం, ఆ ఫేస్ అయితే యూజ్ చేయని క్రీమ్స్ ఉండవు. అసలు ఫేస్ ప్రాబ్లం రావడానికి గట్ కదా కనెక్షన్ అనేది మర్చిపోతారు. మోషన్ ఎప్పుడైతే ఎవ్రీడే ఫ్లష్ చేస్తారో వాళ్ళు ఎలాంటి క్రీమ్స్ వాడాల్సిన అవసరం లేదు, ఫేస్ చాలా గ్లో ఉంటుంది వాళ్ళకి. చాలా మందిలో హెయిర్ ప్రాబ్లంతో వస్తుంటారు, మాకు హెయిర్ డాండ్రఫ్ పట్టిందని, హెయిర్ ఫాల్ అవుతుందని, సో వైట్ హెయిర్ ఇష్యూ అని కూడా వస్తుంటారు. వీళ్ళకి నేను ఏమంటుంటా అంటే, ఫస్ట్ ట్రీట్మెంట్ హెయిర్కి ఇవ్వను, ఫేస్ కోసం వస్తే గట్కి ఇస్తాను. సో మనం గట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం హెల్దీగా ఉన్నామంటే రోజంతా తిన్న ఫుడ్ మనకి ఎంత న్యూట్రిషన్ కావాలో అంత బాడీ యూటిలైజ్ చేసుకోవాలి, రిమైనింగ్ అంతా చెత్త ఎలిమినేట్ అవ్వాలి. ఈ ఎలిమినేషన్ అయ్యేది లోపల ఉండిపోతే ఇది ఏమవుతుంది, మనకి బ్లడ్ కింద కన్వర్ట్ అయిపోయి బ్లడ్ అంతా టాక్సినేటెడ్ అవుతుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతున్నాయి, డయాబెటిక్ వస్తుంది, బీపీలు వస్తున్నాయి, హెయిర్ పాడవుతుంది, బరువు పెరిగిపోతున్నాం. వీటన్నిటికీ ఈవెన్ దో యాంగ్జైటీ, స్ట్రెస్ ఉన్నా కూడా ఇది కనెక్షన్ టు గట్ అన్నమాట. మన గట్ బాగుందంటే బ్రెయిన్ చాలా బాగుంటుంది, అంతే కదా. పొద్దున్న లేచిన వెంటనే మోషన్ సాఫ్ అయిపోయింది అనుకోండి, ఆఫీస్ వర్క్ చేసుకోవచ్చు, ఎవ్రీ పని. పొట్ట సాఫ్ అయితేనే కదా. పొట్టలో 2 రోజుల నుంచి ఉన్న మోషన్ అంతా పెట్టుకొని మనము వర్క్ మీద ఫోకస్ చేయలేం, ఎందుకంటే అదొక అనీజీనెస్ ఉంటుంది. గ్యాస్ ఎక్కడ రిలీజ్ అవుతుందో, తేన్పుల్లాగా ఎప్పుడన్నా, ఇవన్నీ కామన్గా వస్తాయండి. కాబట్టి నేనేమంటే గట్కి చాలా కనెక్షన్ ఉంది బాడీ హెల్త్ ఉండడానికి. కాబట్టి సో గట్ క్లీన్గా ఉండాలంటే ఫైబర్ ఫుడ్. మనం మార్నింగ్ లేచిన వెంటనే మీకు గోరు చిక్కుడుకాయ ఉంటే గోరు చిక్కుడుకాయ వామ్ వేసుకొని మరిగించుకొని తాగండి. ఒకవేళ అవి లేదనుకోండి, మునగాకు ఉంటే మునగాకు వేసుకొని మరిగించుకొని తాగండి. ఈ మునగాకుని నేను మ్యాక్సిమం ఈవినింగ్ టైమ్స్ చెప్తుంటాను. డే మొత్తం తింటాం కదా, ఆ డే మొత్తం తిన్న ఫుడ్లో మెయిన్ న్యూట్రిషన్ బాడీకి అంటించి రిమైనింగ్ చెత్తని ఎలిమినేట్ చేయడానికి మునగాకు బాగా యూజ్ అవుతుంది. సో మునగాకుని అందుకనే మహావృక్షం అని అంటుంటారు. మోర్ న్యూట్రిషియస్ లీవ్స్ అనమాట మనకి ఆకుకూరల్లో. ద బెస్ట్ లీవ్స్, ఏ కైండ్ ఆఫ్ ఆర్థరైటిస్ కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, నీ పెయిన్స్ కానీ, కాన్స్టిపేషన్, పైల్స్ ఉన్నా కూడా మునగాకు అద్భుతమైన ఔషధం అంటుంటాను లీఫీ వెజిటబుల్స్లో. అవి తెప్పించుకొని మరిగించుకోవచ్చు, లేదంటే పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని మజ్జిగలో రాత్రిపూట డిన్నర్ చేసిన తర్వాత కలుపుకొని తాగండి. నెక్స్ట్ డే మీకు ఏం ప్రయత్నం అసలు ఇంకా నేను ఇంకా ట్రై చేయకుండానే ఫ్రీ మోషన్ అయిపోతుంది, బెడ్ దిగుతారు, మోషన్ ఫ్లష్ అయిపోతుంది. సో కాబట్టి ఫైబర్ రిచ్ ఫుడ్ ఆకుకూరల్లో ప్రత్యేకంగా మునగాకుని ఆకుకూర ఫ్రై లాగా చేసుకోవచ్చు, రసం లాగా చేసుకోవచ్చు, లేదంటే ఆ పౌడర్ని చేసుకొని మజ్జిగలో తీసుకోవచ్చు.
ఇంకా బచ్చల కూర కూడా అండి అద్భుతంగా పనిచేస్తుంది. ఒక్కటి కాదండి, జంక్ ఫుడ్ పక్కన పెట్టి వెజిటబుల్స్ తినండి. ఇప్పుడు నేను ప్రత్యేకంగా చెప్పింది క్రానిక్ కాన్స్టిపేషన్. మనం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము, పొద్దున్నే లెగుస్తున్నాము, మనం ట్రై చేస్తున్నాము, అయినా అవ్వట్లేదు అనుకున్న వాళ్ళకి ఈ అద్భుతమైన చిట్కాల్లో మన గోరుచిక్కుడుకాయ వామైనా తీసుకోవచ్చు, లేదంటే మునగాకు పౌడర్ అయినా తీసుకోవచ్చు, ఇంకా మన జామకాయ జామకాయ తీసుకోవచ్చు, మస్క్ మిలన్ తీసుకోవచ్చు, ఇవన్నీ యూస్ అవుతాయి.